42% రిజర్వేషన్ రద్దును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బంద్ నేపథ్యంలో శనివారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట దండేపల్లి జన్నారం మండలాల్లో బీసీ సంఘాలన్నీ రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో బంద్ విజయవంతమైంది. ఉదయాన్నే బీసీ సంఘాల ఐక్యత వర్ధిల్లాలంటూ 42% రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. బీసీ సంఘ నాయకులు, వివిధ రాజకీయ నాయకులు లక్షెట్టిపేట ఉత్కూర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. 42% రిజర్వేషన్లు ప్రకటించిన ముఖ్యమంత్రి బీసీల పట్ల చిత్తశుద్ధితో ఉన్నారని, అగ్రవర్ణాల ప్రజలు ఇది జీర్ణించుకోలేకే రిజర్వేషన్లకు అడ్డుపడుతున్నారని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకంతా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర కేబినెట్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరియు రాష్ట్ర కేబినెట్ తీసుకొచ్చినటువంటి బీసీలకు 42% జీవోను మరి ఏదైతే కుట్రపూరితంగా బీజేపీ పార్టీలు అడ్డుకోవాలని చూస్తుందో వారి యొక్క విధానాలు బీసీల పైన పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చి వీళ్ళందరికీ న్యాయం చేయాలని చూస్తే బీజేపీ పార్టీ మాత్రం కక్షపూరితంగా వాళ్ళు బీసీ యొక్క 42% రిజర్వేషన్ను అడ్డుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఒకటే చెప్తున్నాం, 42% రిజర్వేషన్ సాధించడమే వాళ్ళ ఏకైక లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే చేసి తెలంగాణ బంధుకు ఇవ్వడం జరిగింది, దానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కూడా జేఏసీకి బంధుకు మద్దతు తెలపడం జరిగింది. దాని తరంలో గౌరవనీయులు కలిసి ఈ బంధులో మేము జేఏసీకి మద్దతు తెలపడం జరిగింది.